అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతున్నాయని చెప్పొచ్చు. తెలంగాణ శాసన మండలి కవిత చేసిన ప్రసంగం తన పదవికి రాజీనామా చేసే ప్రసంగం కాదు. బీఆర్ఎస్ పార్టీలో పునాదులను కదిలించే ఒక బాంబు, ఒక రాజకీయ బాంబు. అటువంటి ప్రసంగం చేసిన తన సొంత బావని హరీష్ రావుని అవినీతి తిమింగలం అని పబ్లిక్గా మండలిలో చెప్పింది, శాసన మండలిలో. అలాగే తన అన్నగారు కేటీఆర్ సోషల్ మీడియాకి పరిమితం అయ్యాడు. ప్రజల గురించి కానీ పార్టీ గురించి కానీ ఆలోచించి మనస్తత్వం అతనికి లేదు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది కవిత శాసన మండలిలో. పెను సంచలనం సృష్టించింది ఆమె ఉపన్యాసం. అసలు కవిత లక్ష్యం ఏమిటి? రాజకీయంగా ఒంటరి చేసిన అన్నా బావలపై ప్రతీకారమా, లేక కేసీఆర్కి అసలైన వారసురాలు నేనే అని నిరూపించడమా? ఇన్నాళ్ళు సాంస్కృతిక వేదికగా ఉన్న తెలంగాణ జాగృతిని ఇప్పుడు రాజకీయ పార్టీగా మారబోతోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొక్కలవ్వడం ఖాయం. ఒకవైపు కాంగ్రెస్ దాడులు, మరోవైపు ఇంట్లోనే మొదలైన యుద్ధం తట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నిలబడగలుగుతుందా, లేక భవిష్యత్తు కవిత ద్వారా కొత్త చరిత్ర సృష్టిస్తుందా? కవిత భవిష్యత్తులో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా, ఎదగగలదా? తెలంగాణ రాజకీయాల్లో ఇక అసలైన ఆట మొదలైంది. ఈ కుటుంబ పోరు తెలంగాణ రాజకీయాలను ఏం మలుపు తిప్పుతుందో చూడాలి. కానీ కవిత వ్యూహంలో కేటీఆర్ హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అది ముఖ్యం. అసలు ఏమిటి కారణం, ఏమిటి వాళ్ళిద్దరిని టార్గెట్ చేయడంలో? తన సొంత సోదరుడు, అన్నగారు, అలాగే తన సొంత బావగారిని ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఆమె ఉద్దేశం ఏమిటి? ప్రధానంగా 3 అంచనాలు కనపడుతున్నాయి. 1, వారసత్వ యుద్ధం, అస్తిత్వ పోరాటం. పార్టీలో కేటీఆర్ ఆధిపత్యం పెరగడం, క్లిష్ట సమయంలో ముఖ్యంగా తిహార్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ తనను పట్టించుకోలేదన్న భావన కవితకు ఉంది. హరీష్ రావును అవినీతి అనకొండగా చిత్రీకరించడం ద్వారా కేసీఆర్ పతనానికి హరీష్ రావే కుట్రదారుడు, అలాగే దానిలో కేటీఆర్ కూడా భాగం ఉంది అని తెలియచెప్పడమే వాళ్ళిద్దరినీ టార్గెట్ చేసే ఉద్దేశంలో ఒక భాగము. అలాగే నైతిక ఆధిక్యం. బీఆర్ఎస్ కాలంలో జరిగిన కాళేశ్వరం, అలాగే రకరకాల అవినీతి పనులు కార్యక్రమాలు తన ఖాతాలో పడకుండా హరీష్ రావు ఖాతాలో వేయడం ద్వారా ఆమె తనపై ఉన్న ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మరల్చగలిగి తన ఒక విజల్ బ్లోయర్ కింద చూపించడం. 3వది, తన తండ్రిని కొంతమంది వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి తాము ఆడే నాటకాలకి కేసీఆర్ గారు తల ఊపినట్టు చేస్తున్నారు, ఆయన ఒక బందీ అయిపోయారు, ఆయన వాళ్ళ చేతిలో, ఆ కోటరీ చేతిలో ఆయన బందీ అయిపోయారు అని చూపించడం, ప్రజలకు చెప్పడం, ప్రజల్లో ఒక వారి మీద, కేసీఆర్ గారి మీద కాకుండా వారి చుట్టూ ఉన్న కోటరీ మీద వ్యతిరేకత సృష్టించడం ఆమె యొక్క ప్రధాన ఉద్దేశం. అందుచేతే ఆమె కేటీఆర్ని హరీష్ రావుని టార్గెట్ చేస్తోంది. అదొకటే కాదు, సింపతి వేవ్ సంపాదించాలి ప్రజల్లో. అందుకే శాసన మండలిలో ఉపన్యాసం చెప్పేటప్పుడు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకో ఎమోషన్ క్రియేట్ చేసింది అక్కడ. అంటే ప్రజల్లో, ముఖ్యంగా స్త్రీలలో ఆ సానుభూతి సంపాదించాలి. అలాగే కాంగ్రెస్కి ఈ ఉపన్యాసం కాంగ్రెస్కి ఒక అస్త్రం కింద తయారైంది. బ్రహ్మాండమైన అస్త్రం ఇచ్చింది కవిత కాంగ్రెస్కి. అవినీతి ఆరోపణలు చేసింది తన అన్నగారి మీద, బావగారి మీదను. ఇప్పుడు కాంగ్రెస్కి అస్త్రం ఏమిటి? రేపు చట్టరీత్యా వాళ్ళిద్దరి మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద చర్యలు తీసుకునే అవకాశం కవితే ఏర్పరిచింది బాగా. అలాగే బీఆర్ఎస్ కేడర్లో అయోమయం, వాళ్ళు అయోమయంలో ఉన్నారు పాపం. ఇప్పుడు తన పార్టీకి చెందిన, తన పార్టీ అధ్యక్షుడి కూతురే తన పార్టీ నాయకుల మీద, అగ్రనాయకుల కేటీఆర్, హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేస్తే రేపు ప్రజల దగ్గర వీళ్ళు ఎలా ముఖం చూపించుకోవాలో తెలియక కేడర్ అయోమయంలో పడిపోయారు. ఒకప్పుడు
ఆంధ్ర ప్రజలపై విరుచుకుపడి ఈ నలుగురు నేతలు, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈ నలుగురు ఆంధ్ర వాళ్ళ పేరు చెబితే అగ్గి మీద గుగ్గులమైపోయేవారు. కానీ ఇప్పుడేమైంది, అవి మరిచిపోయి వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక విచిత్రమైన పరిస్థితి. ఉద్యమ సమయంలోనూ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ నలుగురు కలిసి ఆంధ్ర పాలకులపై దాడి చేసేవారు, ఆంధ్ర ప్రజలపై దాడి చేసేవారు. రాజకీయ మనుగడకు అది అవసరమైంది ఆ రోజుని. అప్పుడు వారు ఒకే మాటపై ఉన్నారు, ఒకరినొకరు సమర్థించుకునేవారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, తాము తీసుకున్న గొయ్యిలో తామే పడ్డారు అని అనుకుంటున్నారు. వాళ్ళ గురించి ఏ ప్రాంతీయ సెంటిమెంట్తో అయితే వారు ఎదిగారో అదే సెంటిమెంట్ని ఇప్పుడు కవిత తన బావగారి మీద, తన అన్నగారి మీద ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఐక్యతని చెప్పిన వారు ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఒకరినొకరు కించపరుచుకోవడం వల్ల వారి విశ్వసనీయత దెబ్బతింటోంది. అదొకటే కాదు, ఈ కవిత వల్ల ఇంకో నిజం కూడా బయటపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో షర్మిల, ఇద్దరు స్త్రీలు, ఇక్కడ కేటీఆర్ సోదరి కవిత, అక్కడ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఇద్దరూ పోరాటం చేస్తున్నారు అన్నగారుల మీద. ఇక్కడ కవిత తన అన్నగారు కేటీఆర్ మీద పోరాటం చేస్తుంది, అక్కడ షర్మిల తన అన్నగారు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తుంది. దేని గురించి చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరి గురించి చేస్తున్నారని చెప్తున్నారు? ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల సౌఖ్యం గురించి మేము ప్రజా పోరాటం చేస్తున్నాము, మా అన్నగారులను కూడా మేము లెక్క చేయట్లేదు, మాకు ప్రజలే కావాలి అని చెప్పటం. ఇటు కవిత ఆడిన రాజకీయ నాటకం, అటు షర్మిల ఆడిన రాజకీయ నాటకం, రెండు కూడా దొంగ నాటకాలు. ఇద్దరు ఆడే నాటకాలు రెండిటి గురించి. ఒకటి ఆస్తి, రెండు అధికారం. ఇద్దరికీ అధికార దాహం ఉంది. కేటీఆర్కి అధికార దాహం ఉంది, జగన్మోహన్ రెడ్డికి అధికార దాహం ఉంది, షర్మిలకి అధికార దాహం ఉంది, కవితకి అధికార దాహం ఉంది, నలుగురికి అధికార దాహం ఉంది. నలుగురికే ముఖ్యమంత్రులు అవ్వాలను. మరి విడిపోవా కుటుంబాలు? ఒకళ్ళ మీద ఒకళ్ళని ఆరోపణ చేసుకోరా? మరి ఎవరు దీంట్లో తగ్గేవాళ్ళు లేరు. అందరి ఈగోలు కూడా సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయి. ఎవరు ఈగోని తగ్గించుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు, ఈగోలు పెంచుకునే వాళ్లే కానీ తగ్గించుకునే మనస్తత్వం ఈ నలుగురులో ఎవరికే లేదు. వాళ్ళకి పదవుల గురించి పోరాడే నాయకులే కానీ వీళ్ళు ప్రజల అభివృద్ధి గురించి పోరాడే నాయకులకైతే ఈగో ఉండదు. వీళ్ళు ప్రజల గురించి కాదు కదా, తమ పదవుల గురించి పోరాడుతున్నారు. అందుకే ఈగోలు తగ్గించుకోరు. అవసరం వస్తే ఏమైనా చేస్తారు కానీ ఈగోను మాత్రం తగ్గించుకోరు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోరాటం చేస్తున్నారు. కానీ ఏమని చెప్తున్నారు, మేము ప్రజల గురించే చేస్తున్నాం. తప్పుడు మాట. కవిత తను అధికారంలో ఉండి పోరాటం చేస్తోంది, లోపల ఉండి పోరాటం చేస్తోంది. దేని గురించి? ఆస్తి, అధికారం రెండు కావాలా. షర్మిల బయట ఉండి పోరాటం చేస్తోంది. ఆమెకేం కావాలి? ఆమెకి ఆస్తి కావాలి, ఆమెకి అధికారం కావాలి, పార్టీ మీద ఆధిపత్యం కావాలి. ఆ రెండు దక్కలేదు, అందుకే బయటకు వచ్చింది, పోరాటం చేస్తోంది. ముందు కవిత గురించి మాట్లాడుకున్నాం. కవితకేంటి? ఆంధ్ర ప్రజలే శత్రువులు, ఆంధ్ర నాయకులు విలన్లు, నీళ్లు దోచారు, దోపిడీ చేశారు, తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేశారు అని పెద్ద పెద్ద మాటలు చెప్పింది ఆమె. ఆమె రాజకీయ భాష అదే. ఆంధ్రాలను తిట్టడం, ఆంధ్ర నాయకులను దయ్యాలుగా చూపించడం, అదే ఆమె రాజకీయ పెట్టుబడి. కానీ ఇప్పుడేమైంది? ఆమె యొక్క గొంతు మారింది. అదే ఆంధ్ర, అదే ప్రజలు ఆంధ్ర వైపు మారలేదు, కానీ కవిత గొంతు మారింది. ఇప్పుడు ఆంధ్ర ప్రజల శత్రువులు కాదు, ఇప్పుడు అవసరమైన వాళ్ళు. టోను మారింది, భాష మారింది, భావజాలం మారింది. ఈ మార్పు ప్రజల కోసమా? కానీ కాదు, అధికారం కోసం, తన ఆస్తి కోసం టోను మార్చింది. ఇక షర్మిల ఆమె పోరాటం బయటుండి చేస్తోంది. ఆమె దేనికి? అరెస్టులు అంటుంది, రోడ్డు నిరసనలు, ధిక్కారం, ఇవన్నీ చేస్తుంది. కానీ లోపల కారణం దేనికి చేస్తుంది ఇవన్నీ? అన్నగారి దగ్గర ఉన్న ఆస్తిని వాటాలు తీసుకోవడానికి, అన్నగారి దగ్గర ఉన్న అధికారాన్ని తను కూడా వాటా పొందడానికే పోరాటం చేస్తుంది. కానీ ఏమని చెప్తుంది? ప్రజల గురించి పోరాడే నాయకురాలను నేనేమని చెప్తుంది. ఇద్దరు కవిత, షర్మిల కూడా ప్రజల గురించి కానే కాదు వాళ్ళ పోరాటం. ఇద్దరిలో తేడా ఏంటంటే
కవిత అధికారంలో ఉండి లోపల ఉండి వాటా కోసం పోరాడితే షర్మిల బయట ఉండి పోరాటం చేస్తోంది. అదొకటే తేడా. కానీ ఇద్దరి ఉద్దేశం ఒకటే, ఇద్దరి కారణం ఒకటే. ఉద్దేశం ఒకటే, వాళ్ళ సిద్ధాంతం ఒకటే. ఏంటి సిద్ధాంతం? ఆశలో వాటా కావాలి, అధికారంలో వాటా కావాలి. కవిత ఇప్పుడు ఆంధ్ర ప్రజల మీద ప్రేమ చూపిస్తోంది, ఆంధ్ర నాయకుల మీద ప్రేమ చూపిస్తోంది. ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ ఒకవేళ ఆమెకు అధికారంగా అక్కడ వచ్చినట్లయితే పరిస్థితి మారితే మళ్ళీ మామూలే, మళ్ళీ పాత విషం చిమ్మడం మొదలవుతుంది. అదే ప్రాంతీయ ద్వేషం తగిలించిన మాంద్రం. ప్రస్తుతం తన అధికారం పొందడానికి, తన పోరాటంలో విషయం సాధించడానికి ఆంధ్ర ప్రజలను ఉపయోగించుకుంటుంది. కానీ ఆంధ్ర ప్రజల మీద ఆమెకు ప్రేమ లేనే లేదు. ఇలాంటి పోరాటాల్లో ప్రజలు హీరోలు కారు, ప్రజలు బలి పశువులు అవుతారు. ఆ రాజకీయ నాయకుల ఆ చెల్లెళ్ళకి, ఆ కేటీఆర్కి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, కవితకు కానీ, షర్మిలకు కానీ సిద్ధాంతాలు లేవు. సమాజంలో బాగు చేద్దామని, అభివృద్ధి చేద్దామని ఉద్దేశం లేదు. వాళ్ళకి కావాల్సింది ఆస్తి, అధికారం, తమ వాటా, తమ స్థానం, తమ అధికారం. ఇవే కావాలి వాళ్ళకి. కవిత అధికారం, ఆస్తిలో వాటా గురించి చేసే రాజకీయ నాయకులే కానీ ప్రజల గురించి చేసే పోరాటాలు చేసే రాజకీయ నాయకురాలు మాత్రం కానే కాదు. అలాగే షర్మిల కూడా ఆస్తి, వారసత్వ, అధికారం గురించి పోరాడే నాయకురాలే కానీ ప్రజల గురించి పోరాడే నాయకురాలు కానే కాదు. వారి గమ్యం ఒకటే, వారిది గమ్యం, ఇద్దరిది గమ్యం ఒకటే. ఇద్దరిదే కాదు, కేటీఆర్దైనా గమ్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గమ్యం కూడా, వీళ్ళ నలుగురిది గమ్యం ఒకటే. ఏంటి గమ్యం? అధికారం, 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 ఆస్తి, ఆస్తి, ఆస్తి. ఆఖరిగా కవిత కానీ, షర్మిల కానీ రాజకీయ అవసరాలకు ప్రజలను వాడుకుంటారు కానీ ప్రజలకు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడరు. వాళ్ళు ఉపయోగపడే మనుషులు కాదు. వాళ్ళిద్దరు కాదు, కవిత, కేటీఆర్ కాదు, జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ అర్థం చేసుకోండి, వీళ్ళు ఎటువంటి నాయకులు. స్వార్థపరులు, మామూలు స్వార్థపరులు కాదు. తమ స్వార్థం గురించి ఎంతకైనా తెగించే నాయకులు వీళ్ళు. చాలా ప్రమాదమైన వ్యక్తి. ఇటువంటి వారిని రాజకీయాల్లో ఉంచకూడదు. రాజకీయాలకు తగరు వీళ్ళు, ప్రజలను పరిపాలించడానికి తగరు వీళ్ళు. అంటే రాజకీయాల నుంచి వీళ్ళు శాశ్వతంగా బయటికి పంపించాలి ప్రజలందరూ కలిసి. అలా చేస్తారని ఆశిస్తున్నాను, చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆఖరిగా ప్రశ్న, కవిత, షర్మిల, కేటీఆర్, హరీష్ రావు, అలాగే కేసీఆర్ కూడా, వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు నమ్మదగిన వ్యక్తులా? వీళ్ళు రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తులా? కామెంట్స్ రూపంలో తెలియపరచాలని ఆశిస్తున్నాను, తెలియపరచాలని కోరుకుంటున్నాను. అలాగే నా జనభేయం న్యూస్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని, చేస్తారని, చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వీడియోకి చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా ఆఖరణ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాల్లో, ప్రతి గ్రామంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. యువత, ముఖ్యంగా గ్రామం పేరునే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, గ్రామంలో ఉన్న వ్యక్తుల సమస్యలు కానీ, గ్రామ సమస్యలు కానీ, లేదా గ్రామ ఉత్సవాలను కానీ, పండుగలను కానీ ఆ యూట్యూబ్లో పెట్టండి. ఆ సమస్యలు పెట్టినట్టయితే ప్రభుత్వం బలంగా చేరుతాయి. అవి మన కాగితాల మీద రాసిచ్చిన సమస్యలని చెత్తబుట్టలో పడేస్తున్నారు అధికారులు. అంతే యూట్యూబ్లో పెట్టినట్టయితే ఎవరు ఏమీ చెత్తబుట్టలో పడేయలేరు. అంతే ప్రతి గ్రామంలో యూట్యూబ్ ఓపెన్ చేయండి. అలా చేస్తారని ఈ 2026 సంవత్సరం అంతానికల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం 13,500 గ్రామాల్లో, అలాగే తెలంగాణలో అన్ని గ్రామాల్లో కూడా యూట్యూబ్ ఛానల్ గ్రామాల పేరుని ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను, కోరుతున్నాను, అందరినీ ప్రార్థిస్తున్నాను. జై హింద్.